స్టూడెంట్స్ కి సమ్మర్ హాలిడేస్ వచ్చిన కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు అడ్డదారుల్లో క్లాసులు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను తొంగలో తొక్కి రూల్స్ క్రాస్ చేస్తున్నాయి. ఇంటర్ స్టూడెంట్స్ కి జేఈఈ, నీట్ ఎగ్జామ్స్ కి తరగతులు నిర్వహిస్తున్న ఘటన హైదరాబాద్ పరిధిలోని షేర్లింగంపల్లి, మియాపూర్లో చోటు చేసుకుంది. అలైన్ కాలేజీలో ఒక్కో విద్యార్థి వద్ద 40,000 తీసుకుని తరగతులు నిర్వహిస్తోంది. ఇది చట్టవిరుద్ధమని తెలిసిన ప్రైవేట్ యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయి. కాలేజీ మెయిన్ గేట్ కి తాళం వేసి తరగతి గదుల్లో మాత్రం క్లాసెస్ చెప్తున్నాయి. దీనిపై విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. समर कैंप मॉर्निंग में होता है ये समर कैंप है नॉट समर कैंप आई जस्ट गिविंग एग्जांपल कि बच्चा दे वांट टू कम इन द मॉर्निंग कम स्टूडेंट्स एंड पेरेंट्स प्रेफर द मॉर्निंग टाइम तो इसलिए हम अभी चल रहे हैं. अच्छा आप मॉर्निंग टाइम రాష్ట్రంలో పేరు మోసిన బడా ప్రైవేట్ సంస్థలు ప్రతి ఏడాది ఇదే తంతును కొనసాగిస్తున్నాయి. ప్రతి ఏడాది ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఇష్టానురీతిగా తరగతులు నిర్వహిస్తున్నాయి. వేలకి ఫీజులు తీసుకుంటూ ఈ నిర్వహణకి తెరలేపుతున్నాయి. తాజాగా అలైన్ కాలేజీలో ఈ ఘటన వెలుగులోకి రావడంతో మరోసారి ప్రైవేట్ యాజమాన్యాల అడ్డదారుల పోకడలు వెలుగు చూశాయి. గత 3 రోజులుగా ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజీలో బైఠాయించి నిరసనకు దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. దీపిక, పర్మిషన్లో ఉన్నటువంటి కాలేజీల యొక్క అరాచకాలు ఒక రకంగా ఉంటే ఎటువంటి పర్మిషన్స్ లేకుండా సమ్మర్లో క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కాలేజీల పేరులో అవతరించినటువంటి కొన్ని ఇన్స్టిట్యూట్ల ఆగడాలు అనేవి ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజెంటు ఇలాంటి నిర్వాకాలు చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ దగ్గర ఉన్నాం, కాలేజ్ కమ్ ఇన్స్టిట్యూషన్. కానీ వీళ్ళకు ఎటువంటి అనుమతులు లేకుండానే ఈ తతంగవంత చదువు పేరుతో తతంగాలు కొనసాగిస్తున్నారు. సరే, మనకి ఇక్కడ బోర్డులో కనిపిస్తుంది ఎల్ఎన్, ఐఐటి, జేఈ, నీట్, యూజీ, ఒలింపియాడ్స్ పేరుతో వీళ్ళు క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇంటర్ కాలేజీలు నిర్వహిస్తున్నారు. అలాగే విద్యార్థులకు మేము ఇటు ఐఐటి కోచింగ్ ఇస్తున్నాము, లేకపోతే నీట్, యూజీకి సంబంధించిన ఒలింపియాడ్స్ కోచింగ్లు ఇస్తున్నాం అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ క్లాసులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఒకసారి మనం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం క్లాస్ రూమ్లోకి. అసలు ఇప్పటికే క్లాసులు అనేవి లోపల మనం ముందుగా వెళ్ళి చూసినప్పుడు క్లాసులు అనేవి రన్ అవుతూనే ఉన్నాం. బయట పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు, ఇటు క్లాస్ రూమ్స్కు సంబంధించినటువంటి అన్ని విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ. అయితే ఇప్పటికే ఇంటర్ బోర్డు చాలా క్లియర్గా చెప్పింది, మార్చి 30 నుంచి ఇటు జూన్ 1వ తారీఖు వరకు కూడా కాలేజీలు అనేవి కాలేజీలకు సెలవులు ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టం చేసింది ఇంటర్ బోర్డు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఇప్పటికే ఇంటర్ క్లాసులు అనేవి రన్ చేస్తూ ఉన్నారు. మరోవైపున కోచింగ్ల పేరుతో కోచింగ్లు కూడా ఇస్తూ ఉన్నారు. అయితే వీటన్నిటికీ సంబంధించి ఎటువంటి కన్ఫర్మేషను అయితే వీళ్ళు క్లాసులు నిర్వహించిన కాలేజ్ అనేది కూడా కనీసం ఎటువంటి అఫిలియేషన్ లేదు. అలాగే అక్షరా కాలేజ్ అనేటువంటి మరొక కాలేజ్ పేరు మీద అఫిలియేషన్స్ తీసుకొని వీళ్ళు క్లాసులు నిర్వహిస్తున్నారు. అలాగే ఇటు ఇక్కడ అలెన్ అనేటువంటి బ్రాండ్ పెట్టినప్పటికీ కూడా లోపల ఇటు ఈ అలెన్ బ్రాండ్కు సంబంధించి ఎటువంటి సర్టిఫికేట్స్ మీద అలెన్ బ్రాండ్కు సంబంధించినటువంటి దాన్ని నోటిఫై చేయమనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే తెలియజేస్తున్నారు. మనం ఒకసారి లోపల చూడొచ్చు. ఆల్రెడీ అడ్మిషన్స్కు సంబంధించి లోపల కార్యకలాపాలు అనేవి కొనసాగుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అంతా ఓపెన్ చేసి ఉంచారు. అలాగే కౌన్సిలర్స్, అకాడమిక్ కౌన్సిలర్స్, అలాగే కౌన్సిలింగ్కు సంబంధించినటువంటి పూర్తి కార్యకలాపాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రశ్నించినటువంటి సందర్భంలోనే వాళ్ళు పూర్తి విషయాలను కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, అంటే మీకు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా కాలేజీలు అనేవి నిర్వహిస్తున్నారని సంగతి తెలుస్తుంది. I don't understand Telugu. Yeah, you can speak in English. I didn't understand your question. Yeah? I didn't understand your question. So now summer days, classes are going, inter classes. Is there any permissions to do this? This is not inter classes. This is not inter classes going on. Your lecturers already told me inter classes are going on.
It's not inter-classes. సార్ ఆల్రెడీ మాకు తెలుసు సార్. ఇప్పుడు ఇంటర్ క్లాసెస్ అనేవి కొనసాగుతున్న ఒకసారి లోపల జరుగుతున్నటువంటి క్లాసులకు సంబంధించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీరు లేదని చెప్తున్నారు, ఒకసారి అసలు కమ్ దిస్ సైడ్ మనం ఒకసారి చూడొచ్చు. వీళ్ళు లోపల క్లాసులు నిర్వహిస్తూ కూడా క్లాసులు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మనం ఒకసారి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే ఆల్రెడీ లోపల క్లాసులు అనేవి రన్ అవుతున్నటువంటి దృశ్యాలను కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళు కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. లోపల స్టూడెంట్స్కి క్లాసులు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు మనం ఒకసారి లోపల చూసినటువంటి ఒక నిమిషం సార్. అంటే క్లాసెస్ మీరు ఎందుకు లోపల స్టూడెంట్ ఒకసారి చూడొచ్చు. లోపల క్లాసెస్ అనేవి ఒక నిమిషం మీరు ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు? క్లాసెస్ అనేవి వితౌట్ పర్మిషన్స్ అనేవి స్టూడెంట్స్ కి క్లాసెస్ అనేవి ఎందుకు నిర్వహిస్తున్నారు? మీరు డోంట్ ట్రై టు మ్యాన్ హ్యాండిల్. మీరు మాట్లాడండి, మీరు మ్యాన్ హ్యాండిల్. ఇప్పుడు మీకు అలెన్ బ్రాండ్ తో ఎటువంటి ఒక నిమిషం మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే అలెన్ బ్రాండ్స్ తో ఎటువంటి సర్టిఫికేట్స్ ఇవ్వము అనేటువంటి విషయాన్ని ఇక్కడ టీచర్లే తెలియజేస్తున్నారు. అలాగే ప్లస్ అక్షర అనే కాలేజీ పేరు మీద ఎటువంటి అఫిలియేషన్స్ అనేవి లేకుండా మీరు కాలేజీని ఎట్లా నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి మా ప్రశ్న. మీరు Okay, ask your question. What's your question? I already asked you, sir. No, you can speak in English. క్లాసెస్ అనేవి ఎందుకు నిర్వహిస్తున్నారని ఇప్పుడు తెలుగు వచ్చినటువంటి సార్. ఇప్పుడు ఓకే, క్లాసెస్ అనేవి ఇప్పుడు సమ్మర్లో ఆల్రెడీ మార్చి 30 నుంచి ఒక్క నిమిషం సార్, మార్చి 30 నుంచి జూన్ 1 వరకు సమ్మర్ క్లాసెస్ అనే దానికి క్లాసులు అనేవి నిర్వహిస్తున్నాము అనేటువంటి విషయాన్ని అడ్మినిస్ట్రేషన్లో ఉన్న కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్సే మాకు స్వయంగా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరేమైనా చెప్తారా? స్వయంగా మీరే మాకు తెలియజేసినటువంటి విషయం ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ అసలు అలెన్ బ్రాండ్ మీద మేము కూడా ఇవ్వము అనేటువంటి విషయం మీకు తెలియజేస్తారా లేదా? మీరు చెప్పారా? కాదు, సమ్మర్ క్లాసెస్ కాదు సార్, మీరు అడిగిన రన్ చేస్తుంది. సమ్మర్ క్లాసెస్ కాదు. ఓకే, మీరు అడిగారు కదా. ఓకే చెప్పండి. సమ్మర్ క్లాసెస్ కాదు, బ్రిడ్జ్ కోర్స్ అంటాం దాన్ని. బ్రిడ్జ్ కోర్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి వచ్చి ఉన్నారు, వాళ్ళకి బేసిక్స్ కావాలి కాబట్టి చెప్తున్నాం. ఉన్నాయి సార్ ఎటువంటి పర్మిషన్స్? ఇప్పుడు అలెన్ బ్రాండ్ అని బయట పెట్టారు కదా, అలెన్ అని చెప్పని పెట్టారు. దాని పేరు మీద సర్టిఫికేట్స్ అనేవి మీరు ఇష్యూ చేస్తున్నారా? ఏదండి? అలెన్ పేరు మీద. అలెన్ పేరు మీద కోచింగ్ ఇన్స్టిట్యూట్ అండి ఇది. కోచింగ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ కి ఇష్యూ చేస్తున్నారా? కోచింగ్ ఇన్స్టిట్యూట్ అండి. అలెనే బ్రాండ్ కి సంబంధించి మీరు ఈ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ లో మేము ట్రైనింగ్ ఇచ్చి అఫిలియేషన్స్ అనేవి చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఎటువంటి స్టూడెంట్స్ కి ఏమైనా ఉంటుందా ఐడెంటిఫికేషన్? ఉంటుంది కదా సార్. కోచింగ్ చెప్తున్నాం కదా, కోచింగ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్. మేము ఎటువంటి అలెన్ బ్రాండ్ పేరు మీద అసలు మేము ఏమి ఇవ్వము స్టూడెంట్స్ అనే విషయం చెప్పారు కదా. ఇప్పుడు మీ కౌన్సిలర్స్ లోపల కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళని అడిగినప్పుడు నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను. ఇంటర్ కాలేజెస్ కు సంబంధించినటువంటి కాలేజ్కి పర్మిషన్ ఉందా ఇంటర్ క్లాసులు నడపడానికి? ఇంటర్మీడియట్ క్లాసెస్ నడపటం లేదు. అసలు కాలేజ్ నిర్వహించడానికి పర్మిషన్ ఉందా? ఇంటర్మీడియట్ కాలేజీ నిర్వహించాలంటే ద టైమ్ ఆఫ్ జూన్ స్టార్ట్ చేసుకుంటాము. ఓకే, అంటే మీరేమడుగుతున్నారు నాకు అర్థం కాల. ఇది కోచింగ్ ఇన్స్టిట్యూట్ అండి. లేదు, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇంటర్ కాలేజ్ కు సంబంధించి క్లాసులు అనేవి అక్షర అనే ఒక ఫౌండేషన్ అక్షర కాలేజ్ నుంచి సార్ ఒక్క నిమిషం అక్షర అనే దాని పేరు మీద నుంచి అఫిలియేషన్ తీసుకొని క్లాసులు నిర్వహిస్తున్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేశారా లేదు? నేను అన్నది అదే సార్, కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇది. కోచింగ్ ఇన్స్టిట్యూట్ కాలేజ్ అనే సంగతి కూడా తెలియజేశారు కదా. కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అండి. ఒకసారి స్టూడెంట్స్ ని కనుక్కుందాం. అందరినీ క్లాసులు నిర్వహిస్తున్నారా లేదా క్లాసులు జరుగుతున్నాయా లేదా విషయం స్టూడెంట్స్ ని కనుక్కుందాం. అదే విషయం సార్. కోచింగ్ నో సో వీళ్ళు కొంత తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది. వాస్తవానికి క్లాసెస్ అనేవి రన్ చేస్తూ ఉన్నారు, క్లాసెస్ నడిపిస్తున్నారు, అలాగే కోచింగ్ పేరుతో కోచింగ్ కూడా ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. అయితే దీన్ని ఒకసారి తెలియజేసినటువంటి సందర్భంలో మాత్రమే దీన్ని కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి లోపల ఆల్రెడీ స్టూడెంట్స్కి ఇప్పటికే హాలిడేస్ అనే సంగతులు బయట 40 డిగ్రీస్ సెల్సియస్ సమ్మర్ ఉష్ణోగ్రతలు ఉన్న విషయం తెలిసిన తర్వాత కూడా ఇప్పటికే ఇంటర్ బోర్డు చాలా స్పష్టంగా తెలియజేసింది, ఎటువంటి ఒకవేళ క్లాసుల పేరుతో ఏం చేసినా సరే కఠిన చర్యలు ఉంటాయి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అనే విషయాన్ని. సో వీటన్నిటిని కూడా ఆ పక్కన పెడచెవిని పెట్టి ప్రస్తుతం క్లాసులు నిర్వహిస్తున్నారు. దాన్ని ఒకసారి విద్యార్థులను చూపించే ప్రయత్నం చేసినప్పుడు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒకసారి మొత్తం చూడొచ్చు, అన్ని బ్లాక్లలో కూడా క్లాసెస్ అనేవి జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి G107 అలాగే మొత్తం అంతా కూడా లోపలంతా స్టూడెంట్స్తో క్లాసులు రన్ చేస్తూ ఉన్నారు. మరోవైపున ఇన్స్టిట్యూషన్కి సంబంధించి విద్యార్థులతో అటు లెసన్స్ అనేవి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఇక్కడ అలెన్ కాలేజ్కు సంబంధించి
పూర్తిగా ఇటు లోపల విద్యార్థులను క్లాసులు కొనసాగిస్తూ సమ్మర్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను వాస్తవానికి లోపల స్టూడెంట్స్ను అయితే పర్మిషన్స్కు సంబంధించి మాత్రం తమ దగ్గర పర్మిషన్స్ అనేవి ఇంటర్ కాలేజ్కు సంబంధించినటువంటి పర్మిషన్స్ కావచ్చు, లేకపోతే మరోవైపు ఇటు వేరొక కాలేజ్ పేరు మీద తాము పర్మిషన్స్ అనేవి తీసుకొని తమకు పర్మిషన్ లేదు కానీ వేరొక కాలేజ్ పర్మిషన్ మీద మాత్రం తాము ఇక్కడ క్లాసులు నిర్వహిస్తున్నాం అనేటువంటి విషయాన్ని అక్కడ కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్స్ తెలియజేస్తున్నారు. మరోవైపున వీళ్ళు క్లాసులు నిర్వహించట్లేదని కొంతమంది ఎప్పుడైతే మనల్ని చూసిన తర్వాత వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. మరోవైపు అంతకంటే ముందు ఆఫ్ ది కెమెరా మాత్రం ఇక్కడ క్లాసులు నిర్వహిస్తున్నాము, అలాగే ఇటు కోచింగ్ కూడా నిర్వహిస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. కానీ కెమెరాస్ ఆన్ అయిన తర్వాత మాత్రం ఇది ఓన్లీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎల్ఎన్ అనే ఒక బ్రాండ్ మీద ఎటువంటి సర్టిఫికేట్స్ కానీ ఈ బ్రాండ్ని మాత్రం మేము ప్రమోట్ చేయట్లేదు, ఈ బ్రాండ్కు సంబంధించి కూడా ఎటువంటి లీగల్గా సర్టిఫికేట్స్ అనేవి స్టూడెంట్స్కు జారీ చేయనటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. రత్నకుమార్, స్టూడెంట్స్ ని అడిగారా క్లాసెస్ జరుగుతున్నాయో లేదో? స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు? స్టూడెంట్స్ ని ఈ విషయం మీద ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలోనే స్టూడెంట్స్ని ఈ విషయాల మీద ప్రశ్నిస్తున్న సందర్భంలోనే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, బయటికి తోసే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయబడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటిని కూడా వీళ్ళు కొంచెం ఎందుకు ఇట్లా దోబూచులేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానికి చాలా స్పష్టంగా తెలుస్తోంది. వీళ్ళు ఇల్లీగల్గా ఇక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు అనేది. బయట మనకు చాలా పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు, మనం ఒకసారి చూడొచ్చు. ఐఐటి, జేఈ, నీట్, యూజీ, ఒలింపియాడ్స్ పేరుతో ఒకవైపున ఇటు ఈ పేరును పెట్టి ఎల్ఎన్ అనే పేరు పెట్టినప్పటికీ ఈ బ్రాండ్కు సంబంధించి మాత్రం గతంలో పర్మిషన్స్కు సంబంధించి ఎటువంటి ప్రభుత్వ పర్మిషన్ అనేది తీసుకోకుండానే ఇక్కడ కార్యకలాపాలు అనేవి కొనసాగిస్తున్నారు అనేటువంటి విషయం ఇప్పటికే కన్ఫర్మేషన్ ఉంది. దీని మీదనే ఇప్పటికే విద్యార్థి సంఘాలు కూడా వచ్చి ఇక్కడ ఆందోళన నిర్వహించినటువంటి సందర్భంలోనే మాట దాటివేసి వాళ్ళందరినీ లోపలికి రానియకుండా క్లాస్ రూమ్లకు తాళాలు వేసి లోపలికి ఎవరిని రానియకుండా బయటికి పంపించినటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపించినాయి. మొత్తం మీద ఇప్పటికీ మరి ఇక్కడ ఇంత తతంగం జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్కుగా మారింది. ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ఎందుకంటే బయట ఉష్ణోగ్రతలకు సంబంధించి కావచ్చు, సమ్మర్లో హాలిడేస్కు సంబంధించి కూడా చాలా స్ట్రిక్ట్ ఏవైతే ఆదేశాలు ఉన్నాయో మార్చి 30 నుంచి జూన్ 1 వరకు కూడా ఎటువంటి కార్యకలాపాలు కొనసాగించడానికి వీలైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తొంగలో తొక్కుతూ ఇక్కడ కోచింగ్లు ఇవ్వటము, అలాగే క్లాసులు నిర్వహించడం, వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందని కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రత్నకుమార్, ఎలాంటి పర్మిషన్స్ లేకుండా వారు తరగతులు నిర్వహించడానికి కారణం ఏంటి? ఎలా నిర్వహిస్తున్నారు రత్నకుమార్? సో వాస్తవానికి మనము ఒకసారి గమనించవచ్చు, వాస్తవానికి ఇక్కడ ఎవరైతే ఫ్యాకల్టీస్ ఉన్నారో ఫ్యాకల్టీసే దీనికి అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తూ ఉన్నారు. ఫ్యాకల్టీస్ ద్వారానే ఈ కోచింగ్లు కావచ్చు, క్లాసెస్ అనేవి కూడా రన్ అవుతూ ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి వాళ్లే దీన్ని కీ రోల్ ప్లే చేశారు. గతం నుంచి ఎన్నో సందర్భాల్లో గవర్నమెంట్ పర్మిషన్స్కు సంబంధించి కూడా పర్మిషన్స్ అనేవి ప్రస్తుతం ఏమీ లేనట్లే ఉంది. పర్మిషన్స్కు సంబంధించి అడిగినప్పుడు మాత్రం వారి దగ్గర ఎటువంటి సమాధానం అనేది స్పష్టమైనటువంటి సమాధానం లేదు. కాకపోతే తాము కోచింగ్ ఇస్తున్నాము అనేది చెప్తున్నారు. కానీ మనం అంతకంటే ముందు ఇక్కడ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక పేరెంట్ లాగా వెళ్ళి క్వశ్చన్ చేసినప్పుడు కాలేజెస్ నిర్వహిస్తున్నాము, ఇంటర్ కాలేజెస్ అనేవి క్లాసులు అనేవి జరుగుతూ ఉన్నాయి, ప్లస్ క్లాసులతో పాటు మరోవైపున కోచింగ్లు కూడా జరుగుతున్నటువంటి విషయాన్ని ఆ కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ముందు ఫీజులు వసూలు చేసినటువంటి వ్యక్తులు, పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళకి తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే మనం ఇటు లోగో తీసుకొని వెళ్ళి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఈ రకమైనటువంటి ప్రశ్నలు ఆన్ కెమెరా అడగటం జరిగిందో దానికి కొంత మాట తప్పినటువంటి ప్రయత్నం చేసి రకరకాల విషయాలన్నింటినీ కూడా ముందు పెడుతున్నారు తప్ప వాళ్ళకు ఉన్నటువంటి పర్మిషన్స్కు సంబంధించి మాత్రం ఏ విషయం చెప్పట్లేదు. రైట్ రత్నకుమార్, దీని మీద విద్యార్థుల స్పందన ఏ విధంగా ఉంది? సో ప్రస్తుతం వీటికి సంబంధించి విద్యార్థులను క్లాసులోనే ఉంచి బంధించినటువంటి సిచ్యువేషన్ లాగే కనిపిస్తుంది. మనం ఒకసారి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా సో దీని మీద ఖచ్చితంగా ఒకసారి విద్యార్థులని క్లాసులు జరుగుతున్నాయా లేకపోతే అసలు ఇక్కడ అసలు కోచింగ్ ఇస్తున్నారా, క్లాసులు జరుగుతున్నాయనేటువంటి విషయానికి సంబంధించి ప్రశ్నించినటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆల్రెడీ దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి. మనం ఒకసారి చూడొచ్చు, లోపల ఆల్రెడీ క్లాసెస్ అనేవి రన్ అవుతున్నటువంటి దృశ్యాలను ఇప్పటికే చూపించడం జరిగింది. మరోవైపున ఒకసారి స్టూడెంట్స్తో మాట్లాడించినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ విషయం గురించి అడిగినప్పుడు ఒకసారి లోపల క్లాసెస్ అనేవి రన్ అవుతున్నటువంటి దృశ్యం ఒక్క నిమిషం, మేము లోపలికి వెళ్ళట్లేదు సార్, మేము లోపలికి వెళ్ళట్లేదు, జస్ట్ చూపిస్తున్నామండి.
సో ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తూనే ఉన్నాం. లోపలంతా స్టూడెంట్స్ ఉన్నారు. సో ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీసే. అయితే పర్మిషన్స్ గురించి అడిగినప్పుడు మాత్రం పర్మిషన్స్ అనే వాటి ఆ విషయం మాత్రమే దాటివేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ప్రభుత్వంలో అనేక సార్లు వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు ఒక పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు క్లాసులు నిర్వహించడం అనేది వాస్తవానికి మార్చి 30 నుంచి జూన్ 1వ తారీఖు వరకు కూడా ఇంటర్ బోర్డు చాలా స్పష్టంగా తెలియజేసింది. ఇక్కడ ఎటువంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అయినా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అయినా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లలో ఎటువంటి కార్యకలాపాలను కొనసాగించడానికి వీల్లేదు. పూర్తిగా హాలిడేస్ అనేవి ఉంటాయి, సమ్మర్ హాలిడేస్ అనే విషయం చెప్పిన తర్వాత కూడా ఇప్పటికే క్లాసులు జరుగుతున్నటువంటి విషయాన్ని మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నటువంటి పరిస్థితి. సో అయితే మరోవైపున ఇక్కడ ఏదైతే పర్మిషన్స్కు సంబంధించి ఈ ఎలెన్ బ్రాండ్ అనేది జస్ట్ కేవలం కోచింగ్ మాత్రమే తప్ప ఈ బ్రాండ్ పేరుతో మేము ఎటువంటి సర్టిఫికేట్స్ కానీ ఏం కూడా జారీ చేయము అనేటువంటి విషయాన్ని ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేశారు. మరోవైపున వీళ్ళు నిర్వహించేటువంటి కాలేజీను నిర్వహించట్లేదు, కాలేజ్ కాదు ఇది కోచింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనం ఎప్పుడైతే ప్రీవియస్గా అడిగినప్పుడు దీనికి సంబంధించి వాళ్ళు స్పష్టంగా తెలియజేసినటువంటి అంశం, మేము కాలేజ్ అనేది రన్ చేస్తున్నాము కానీ ఎలెన్ బ్రాండ్ పేరుతో కాలేజ్ అనేది లేదు, కేవలం అక్షర అనే కాలేజ్ నుంచి ఆ అఫిలియేషన్ తీసుకొని ఇక్కడ క్లాసులు నిర్వహిస్తున్నాము తప్ప తమకు పర్మిషన్ లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళే స్వయంగా తెలియజేశారు. సో ఒకటి క్లాసులు నిర్వహిస్తూ క్లాసులకు సంబంధించి అంటే ఒక పక్కన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉంటాయో వాటిని పెడచెవిని పెట్టారు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను పెడచెవిని పెట్టారు. అలెన్ బ్రాండ్ అనేది ప్రమోట్ చేయడం అని చెప్పండి అంటే ఈ రకమైనటువంటి కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా దానికి సంబంధించి ఆర్గనైజేషన్ పరంగా ఎటువంటి సర్టిఫికేట్స్ అనేవి కూడా స్టూడెంట్స్కు జారీ చేయకుండా దానికి సంబంధించి ధృవీకరణ పత్రాలు కూడా ఏమి ఇవ్వము అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళే తెలియజేస్తున్నారు. ఇంకొక వైపున ఇప్పుడు కోచింగ్కి సంబంధించి కూడా వీటన్నిటికి సంబంధించినటువంటి పర్మిషన్స్ విషయంలో కూడా వాళ్ళ పరిస్థితి అనేది క్వశ్చన్ మార్క్గానే ఉంది. రత్నకుమార్, అక్కడ విద్యార్థుల్ని మాట్లాడించే ప్రయత్నం ఏమైనా చేశారా? సో విద్యార్థుల్ని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలోనే కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇక్కడ నుంచి కెమెరాలను లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వీటన్నిటికి సంబంధించి సూటి ప్రశ్నలు అడిగినప్పుడు మాత్రం ఈ ప్రశ్నలకు సంబంధించి వాళ్ళ దగ్గర ఎటువంటి జవాబు అనేది లేదు, కొంత దురుసుగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తున్నారే తప్ప దీని స్పష్టమైనటువంటి ప్రశ్నలు అసలు వీళ్ళు క్లాసులు నిర్వహించడానికి పర్మిషన్స్ ఉన్నాయంటే వాళ్ళ దగ్గర సరైనటువంటి సమాధానం లేదు. అలాగే కాలేజ్ అనేది ఎందుకు నిర్వహిస్తున్నారు హాలిడేస్ ఇచ్చిన తర్వాత కూడా అనేటప్పుడు దాని దగ్గర ఆ విషయం పైన కూడా వాళ్ళ దగ్గర ఒక స్పష్టమైనటువంటి ఆన్సర్ లేదు. కాలేజ్ పేరు నడిపిస్తున్నారు కదా, దానికి సంబంధించి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయంటే వాళ్ళు స్వయంగా చెప్పినటువంటి విషయం తమకు ఎటువంటి పర్మిషన్స్ లేవు, కానీ వేరొక కాలేజు సంబంధించి ఆ అఫిలియేషన్ తీసుకొని అంటే వేరొక అక్షర అనేటువంటి కాలేజ్ యొక్క పర్మిషన్స్ని తాము వాడుకుంటూ వీళ్ళు కార్యకలాపాలను కొనసాగిస్తున్నారనే విషయం వాళ్లే స్వయంగా తెలియజేశారు. దాన్ని మనం స్వయంగా ప్రశ్నించినప్పుడు ఏమాత్రం మాట్లాడకుండా సైలెంట్ మౌనం వహిస్తున్నటువంటి సిచ్యువేషన్సే ఉన్నాయి. రత్నకుమార్, విద్యార్థి సంఘాలు ఏం చెప్తున్నాయి? భవిష్యత్తులో విద్యార్థి సంఘాల కార్యాచరణ ఏంటి? ఖచ్చితంగా ఇప్పటికే విద్యార్థి సంఘాలు చాలా స్పష్టంగా గత కొద్ది రోజుల క్రితమే విద్యార్థి సంఘాలు ఇక్కడకు చేరుకున్నాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అసలు వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడ సమ్మర్లో కాలేజెస్ అనేవి ఎందుకు నిర్వహిస్తున్నారు అనేటువంటి విషయాన్ని విద్యార్థులు ప్రశ్నించినప్పుడు మేము కాలేజీ నిర్వహించట్లేదు, ఇది కోచింగ్ సెంటర్ అని చెప్పని విద్యార్థి సంఘాలతో తెలియజేశారు. స్టూడెంట్స్ అడిగినప్పుడు మాత్రం ఇక్కడ క్లాసెస్ అని జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. పేరెంట్స్ను ప్రశ్నించినప్పుడు మనం కొద్దిసేపటి క్రితమే పేరెంట్స్ని ప్రశ్నించినప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ని ప్రశ్నించినప్పుడు ఇక్కడ కాలేజ్ రన్ అవుతూ ఉంటుంది, కాలేజ్తో పాటు కోచింగ్స్ అనేవి కూడా రన్ అవుతూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని పేరెంట్స్ తెలియజేయడం జరిగింది. ఈ పక్కా సమాచారంతోనే విషయాన్ని పూర్తిగా కనుక్కునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు పూర్తిగా ఈ సూటి ప్రశ్నలను మాట దాటి వేసేటువంటి ప్రయత్నం చేశారు. విద్యార్థి సంఘాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళని కూడా బయటికి పంపించినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తున్నటువంటి మాట. మనం ఎక్స్క్లూజివ్లో కూడా క్లాసెస్ నిర్వహించేది చూస్తున్నాం. దీనికి యాజమాన్యం ఏం సమాధానం చెప్తుంది? యాజమాన్యం పూర్తిగా సైలెంట్గా ఉందనే చెప్పాలి. మనం అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు కూడా వాళ్ళ దగ్గర సమాధానం అనేది లేదు. దయచేసి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోండి అని అంటున్నారే తప్ప తమకున్నటువంటి పర్మిషన్స్ చూపించడం కానీ అసలు క్లాసులు నిర్వహించడానికి వాళ్ళకున్నటువంటి పర్మిషన్స్ ఎందుకు నిర్వహిస్తున్నారు దాని మీద ప్రశ్నలు ఆ సమాధానం చెప్పట్లేదు. కాలేజ్కి రన్ చేసుకోవడానికి ఏమన్నా పర్మిషన్స్ ఉన్నాయంటే దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఎటువంటి ఆన్సర్స్ అనేవి లేదు. జస్ట్ ఫీజుల దోపిడీ మాత్రమే జరుగుతుంది. దాదాపు 40,000 నుంచి 50,000 రూపాయలు విద్యార్థుల నుంచి వసూలు చేసి ఈ రకంగా వీళ్ళు క్లాసులు నిర్వహిస్తున్నారే తప్ప వీటన్నింటికి సంబంధించి ఎటువంటి ఒక పర్మిషన్స్ కావచ్చు, ఎటువంటి సమాచారం, సూటి ప్రశ్నలకు ఎటువంటి సమాచారం అనేది ఒక ఆన్సర్ అనేది వాళ్ళ దగ్గర లేదు అనే చెప్పాలి.
రత్నకుమార్, ఒక్కో విద్యార్థి నుండి 40,000 ఫీజు వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సుమారు ఎంతమంది విద్యార్థులు క్లాసెస్కి వస్తున్నారు? దగ్గర ఓన్లీ ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళి చూసినప్పుడు ఒక క్లాస్లోనే 40 మంది విద్యార్థులు, 40 నుంచి 50 మంది వరకు విద్యార్థులు కనిపిస్తున్నారు. సో మీరు ఇలా అన్ని క్లాసులలో ఇంకా ఎంతమంది విద్యార్థులు ఉంటారనేది దీన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెండు ఇటు 2 ఇయర్స్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఉంటారు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి భారీ దోపిడీ ముఖ్యంగానే వీటన్నిటి మీద పక్కా సమాచారం తెలుసుకున్న తర్వాత కూడా గతంలో ఎంతో కాలం నుంచి వీళ్ళ దగ్గర ఎటువంటి పర్మిషన్స్ లేవు అనేటువంటి విషయాన్ని ప్రశ్నించినటువంటి సందర్భంలో వీళ్ళు ఎప్పటికప్పుడు ప్రభుత్వం యొక్క ఆదేశాలను కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను కూడా పెడచెవిని పెడుతూ మాత్రమే కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. కానీ ఎటువంటి పర్మిషన్స్ తీసుకోవడంలో ముందుకెళ్ళట్లేదు. వీళ్ళ దగ్గర అసలు పర్మిషన్స్ లేవు అనేది మాత్రమే ఇప్పటి వరకు ఉన్నటువంటి వాస్తవంగా చెప్పాలి. రత్నకుమార్, ఇన్స్టిట్యూట్ల పేరుతో కాలేజీలు నడపొచ్చా? దీనికి యాజమాన్యం ఏం చెప్తోంది? వాస్తవానికి వీళ్ళకు ఎటువంటి ఇప్పటికే ప్రభుత్వం చాలా క్లియర్గా తెలియజేసింది. పర్మిషన్స్ లేకుండా ఇల్లీగల్గా విద్య పేరుతో దోపిడీలు మాత్రమే చేసుకుంటూ విద్య పేరుతో కార్యకలాపాలను కొనసాగించినటువంటి ఏ ఆర్గనైజేషన్ మీదైనా సరే కఠిన చర్యలు తీసుకుంటాము అనేది ఇప్పటికే ప్రభుత్వం తెలియజేసింది. మరోవైపు ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్కు సంబంధించి కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. మార్చి 30 నుంచి జూన్ 1 వరకు కూడా సమ్మర్ హాలిడేస్. అకాడమిక్ ఇయర్ అనేది దానికి క్యాలెండర్లో చాలా స్పష్టంగా తెలియజేశారు. కాలేజీల రీఓపెనింగ్ అనేది జూన్ 2వ తారీఖు ఉంటుంది అనే విషయాన్ని. మార్చి 31 నుంచి కూడా ఎటువంటి కార్యకలాపాలు అనేవి కాలేజ్ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ అయినా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఎటువంటి ఆర్గనైజేషన్స్లో జరగకూడదనేది ఇప్పటికే గవర్నమెంట్ తెలియజేసింది. కానీ వీటన్నిటిని బేఖాతరు చేస్తే వీళ్ళు క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపున కోచింగ్ల పేరుతో ఎక్స్ట్రా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులు పెడుతూ మరోవైపున పేరెంట్స్ను దోచుకున్నటువంటి పరిస్థితి మనకి కాలేజ్ వద్ద కనిపిస్తోంది. రత్నకుమార్, 40,000 ఫీజు కాకుండా ఇంకా ఎక్కువ మొత్తంలో ఫీజులు ఏమైనా వసూలు చేస్తున్నారా? అయితే వీళ్ళు వసూలు చేస్తున్నటువంటి ఫీజులకు సంబంధించి మనం ప్రాథమికంగా 40,000 50,000 అనుకుంటున్నామే తప్ప మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి అసలు వీళ్ళు ఫీజు ఎంత వసూలు చేస్తున్నారు అనేది కూడా వాటికి సంబంధించినటువంటి రిసిప్ట్స్ అనేవి ప్రాపర్గా పేరెంట్స్కు ఇస్తున్నారా లేదనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గానే మారింది. సో వీటన్నింటికి సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు మీద ఒక చర్య తీసుకోవాలి, నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లోపల ఆరా తీయాల్సినటువంటి అవసరం ఉంది. కాలేజ్ యొక్క కార్యకలాపాలకు సంబంధించి వీళ్ళకు ఉన్నటువంటి పర్మిషన్స్ ఏంటి, వీళ్ళు ఇస్తున్నటువంటి కోచింగ్లకు సంబంధించి తీసుకున్నటువంటి ఫీజులకు సంబంధించి వీటన్నింటినీ ఆరా తీసిన తర్వాత మాత్రమే పూర్తి విషయాలు బయటకు వచ్చి వీళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాల మీద అసలు వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దీపిక, రైట్.